హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి రెసిపీ చూస్తున్నారు కదా, ఇది చాలా మందికి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మందికి ఇష్టమైనటువంటి రెసిపీ అండి. అదే చిల్లీ బేబీకార్న్ మంచూరియా. సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనేనండి, చాలా ఈజీ. ఇంత ఈజీగా చేసేయచ్చా అండి, మాకు ఈరోజే తెలిసింది అని అంటారు. చూడండి తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత. సో మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం ఇక్కడ నేను రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఈ మూడు కూడా తీసుకున్నానండి. అంటే ఇవి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పిల్లలు ఈవినింగ్ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ ఆకలి వేస్తుంది, త్వరగా ఏదైనా పెట్టు మమ్మీ అన్నప్పుడు మనము ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా, అంటే చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారండి. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి మీరే చూడండి చేసి. ఇప్పుడు బేబీకార్న్ వచ్చేసి ఇక్కడ 2 స్లైసెస్ చేసి, అంటే దాన్ని 2 చీలికలుగా మళ్ళీ కట్ చేయాలి. అంటే ఈ విధంగా నేను కట్ చేసి పెట్టాను. ఇందులో వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు మైదా, 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలండి. అలాగే కొంచెం కారం కూడా వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. సో మీరు టేస్ట్ని బట్టి కూడా కారము, ఉప్పు అనేది వేసుకోవచ్చు. సో ఈ విధంగా జస్ట్ దీంట్లో మనం ఎలాంటి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ కార్న్ని మనం కడిగింటాం కదా, సో అలా లైట్గా తేమ అనేది ఉంటుంది. సో ఈ విధంగా జస్ట్ లైట్గా అలా పట్టించి ఉంచితే చాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు అంటే కొంచెం వేగిన తర్వాత వాటికి అవే విడిపోతాయండి. సో మీరేం సపరేట్గా గిరిట పెట్టి అటు ఇటు అనాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ విధంగా చూడండి, కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక కడాయి తీసుకోండి, ఫ్రెష్ కడాయి. సో అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, అంటే ఇప్పుడు మనం ఈ మంచూరియా అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. సో దీనికోసము వెల్లుల్లి సన్నగా కట్ చేసి, అలాగే అల్లం కూడా నేను ఇక్కడ తురిమి వేసానండి. సో అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, అలాగే రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి దోరగా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాలి అనేం లేదు. సో ఇవి వేగేలోపు మనం వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకొని, దానికి తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని బ్యాటర్ లాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. సో కొంచెం వాటర్గా ఉండాలి, అంటే చూడండి ఇక్కడ ఇలా నీళ్ళలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, వీటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనము రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ ఇవి వచ్చేసి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో రెడ్ చిల్లీ సాస్ వచ్చేసి 2 టీ స్పూన్స్, అలాగే సోయా సాస్ వచ్చేసి 1 టీ స్పూన్. అండ్ అలాగే మనకి పిల్లలు సాస్ అనేది కాస్త ఇష్టంగా తింటారు కాబట్టి 2 టీ స్పూన్స్ నుంచి 3 వరకు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ నేను పెప్పర్ కూడా వేసుకున్నాను. సో మిరియాలు కొంచెం నూరి వేసానండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా లాస్ట్లో ఫ్రై చేసేటప్పుడు ఇదేంటంటే కాస్త హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి సాస్ అనేది ఈ సూప్ కానీ అన్నీ బాగా కలిసిపోతాయండి, కార్న్ఫ్లోర్ మిక్చర్ కానీ. సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని హై ఫ్లేమ్ మీదే బాగా ఉడకని. ఎలా అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. సో అలాగా వచ్చే వరకు మనం బాగా ఉడకనివ్వాలి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసి చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి. సో మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇలాగా బాగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత
మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ని, అలాగే చిల్లీస్ అండి, ఇక్కడ ఒక 4 అనేది వేసుకున్నాను. పొడవుగా ఇలా చీరి వేసేయాలి. అలాగే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా కొన్ని దీనిపైన వేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. సో తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో ఎమ్మీగా ఉండే, చాలా టేస్టీగా ఉండే చిల్లీ బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మీ పిల్లలకి, మీ వాళ్ళకి అందరికీ సర్వ్ చేసుకోండి. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ తర్వాత మీరు నన్నే అడగండి, కావాలంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. బాలేదు అన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తాను, దానిలో మీరే ఏదో ఒక తప్పు చేస్తే తప్పితే ఇంకేం లేదండి, చాలా అంత బాగుంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఒక్కసారి ఒక్క లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ని కూడా ఒక్కసారి అలా టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.